పర్వాలేదు, నాట్ సో బ్యాడ్. కాకపోతే మొన్న కొంచెం పడవలు పెట్టేళ్ళకి మేము మొన్న ఒకసారి దెబ్బతిన్నాం కదా, 2 రాత్రులు నిద్రపోలేదండి. తీరా బోండమేశ్వర వాళ్ళ దగ్గర వాళ్ళకి ఫోన్ చేశాను. మీరేం వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, మర్కా శ్రీనివాసరావు, అఫ్రోజు, ఇంకా 2-3 ఉన్నారు. పెద్ద ఆయన నువ్వేం భయపడద్దు, ఏదైనా అయితే మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేసిన తర్వాత ధైర్యం వచ్చింది. 3 రాత్రులు 12 గంటల దాకా మేలుకున్నాను. చాలా భయపడిపోయినా. ఐఎమ్ 78 years ఏజ్డ్ మ్యాన్. అర్థమైందా? యాక్టివ్గా ఉంటాయి. నో డిసీజ్ ఫార్ మీ, ఏ జబ్బు లేదు, నో బ్యాడ్ హ్యాబిట్స్. దీనివల్ల కొంచెం మొన్న ఒక 3.5 lakhs నష్టపోయాను. 3-4 డబుల్ కాట్ మంచాలు పోయినాయి, పరుపులు పోయినాయి, గుడ్డలు పోయి అన్నీ మళ్ళీ కొత్తాయి. నా గుడ్డలు అన్నీ మటాస్. మిగిలింది ఏంటంటే ఒక టీవీ మిగిలింది, హైట్లో ఉంది కాబట్టి అది ఒకటే మిగిలింది, 25,000. మిగతా అన్ని మటాస్. నాకు డబ్బులు పడలేదు, తర్వాత పడ్డాయి. ఏంటి నేను మళ్ళీ పోయి అడిగాను, ఏంటండి ఓకే అన్నారు. బోండమేశ్వర నోట్ డౌన్ అన్నారు. బోండా గారికి ఏదైనా మంచి పదవి ఇస్తే మేము బాగా షైన్ అవుతామండి. ఆయనకి ఏందో చిన్న ఏం చేస్తాం. బాగానే ఉంది ప్రస్తుతానికి. గవర్నమెంట్ బాగుంది, ప్రజలు కూడా ఆల్ ఆర్ హ్యాపీ. ఎవరు కామెంట్ చేయటం. ఆ పడవలు పెట్టకపోతే మేము భయపడే వాళ్ళం కాదండి. చేసిందల్లా అది భయపెట్టి 2.5-6 పడవలు ఉన్నాయి. 6 తీసేసినంత బాగుంది. గవర్నమెంట్ బాగుంది సార్, హ్యాండ్స్ అప్. పది అయిందంటే ట్రాఫిక్ జాము, రాత్రిపూట 7 గంటల నుంచి ట్రాఫిక్ జామ్లే. మెట్రో ట్రైన్లు అని మ్యాప్ పాయింట్లో చూపించేస్తానని ఎక్కడ వేసిన దాఖలు కానీ ప్లాన్లు కూడా లేవు. అది ఎప్పుడు అంటున్నారు, మరి ఎప్పుడు అమలు పెద్ద తెలియదు. ఈ బుడమేరు విషయంలో విషయంలో ఇంకా ఉంది. బుడమేరు ఎప్పటికైనా రావచ్చు అనే చెప్తున్నారు టీవీలలో. దాని నుంచి ప్రజలందరూ కూడా భయం బిక్కులతో ఉన్నాం. మేము కూడా అలాగే ఉంటాం. ఒకటి వచ్చిందంటే కనీసం 1 లక్ష రూపాయలు అక్కడ లాసిపోతున్నారు కింద ఇళ్లలో ఉన్నాడు. వాళ్ళు ఎవరికి పోయినసారి అన్నారు కానీ కింద ప్రతి వాళ్ళకి 25,000 అని చాలా మందికి రాలా. ఏంటంటే మ్యాప్ పాయింట్లో మీ పేరు లేదు, మ్యాప్ పాయింట్లో లేదని. ఫస్ట్ గవర్నమెంట్ ఉండగా ఏ సమస్యలు చెప్పాలన్నా సరే భయమే, ఏ సమస్యలు చెప్పాలన్నా భయమే. ఆడు మనోడవుతాడో కాదో ఆడు ఆలోచించి ఎంక్వైరీ చేసి పనిచేసేవాడు. ఈ గవర్నమెంట్ అలా కాదు. అంటే సమస్య చెప్పంగానే సాల్వ్ అవుతుంది. సాల్వ్ ఇంకంతకనే ఏం కావాలి? అది ఏ పార్టీ మనిషి, ఎవరి తాలూకా మనిషి అనేది అనవసరం. సమస్య వచ్చింది, వెళ్ళి అడిగాం, పరిష్కారం అవుతుంది. అంతకంటే కావాల్సింది ఏముంది? బుడమేరు వరద వచ్చింది గతంలో. ఎన్ని రూమర్లు లేపారా. ఏమన్నా వర్షం పడితే అక్కడ పడవలు దిగిపోయినాయి, మునిగిపోయింది, ఇంతకుముందు కంటే ఎక్కువ వాటర్ వచ్చేసిందని ఎన్ని రూమర్లు లేపారయ్యా. ఏదైనా సరే ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవట్లేదు. నిజం ఎప్పుడు కూడాను నిదానంగా పైకి వస్తుంది. అబద్ధం నీటి మీద బుడగలాంటి ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా ఆరిపోద్ది. అది ఒకటి అర్థం చేసుకుంటే చాలు. అమరావతి క్యాపిటల్ విషయంలో ఏం చెప్తారు సార్? ఇంకా అమరావతి క్యాపిటల్ విషయంలో చెప్పడానికి ఏమీ లేదు. అదే కన్ఫర్మ్. ఎందుకంటే అది వరదలో మునిగిపోయినా, నిజంగా వరదలో మునిగిపోయినా సరే మనకంటే ఒక రాజధాని కావాలిగా, ఉండాలిగా. ఇక్కడ పెడతా అని ఎక్కడా లేకుండా చేశాడుగా, ఎక్కడా పెట్టలేదుగా. పోనీ వరదలో మునిగిపోయింది, కొండ మీద అన్న పెట్టాడా? పోనీ ఆ విల్లా కట్టాడు, పోనీ అదన్నా రాజధాని పెట్టాడా? అది పెట్టలేదు. అంటే మనకి రాజధాని అనేది ఒకటి ఉంటేనే కదా. ఇప్పుడు నా 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు బీటెక్ చేశారు. వాళ్ళు ఎక్కడో లవ్ మ్యారేజ్ చూస్తున్నారు, ఎక్కడో సెటిల్ అయిపోయారు. అది చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పెట్టిన భిక్షే. ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకున్నారు, పెద్ద ఉద్యోగాలు చేసుకున్నారు, ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర రావాలంటే అక్కడంతా గబ్బు కంపు కొడుతుంది అంటున్నారు. వాళ్ళు ఏం చెప్పాలి సమాధానం? ఒక రాజధాని లేదు, ఏమీ లేదు. వాళ్ళు తన్నుకు సాగడం వస్తుంది. పొరపాటును కూడా ఆంధ్ర రామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నేను ఒంటరి పోకుండా పథకం రాదు, వాళ్ళని అడగలేను, ఏం చేయాలి నా పరిస్థితి? పథకానికి వెళ్తే నీ 2 పిల్లలు బీటెక్ కదయ్యా అంటున్నారు. కొట్టంగానే ఆధార్ కార్డు కూడా ఉంచేస్తుంది కదా బయట, బీటెక్ కదయ్యా అన్నారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. నా పరిస్థితి ఏంటి? వీడియోనే మా మిస్సెస్ పోయి 10 ఏళ్ళు అయింది, ఏమీ లేదు. నాకు ఇంతకుముందు వైట్ రేషన్ కార్డు ఉంది, అది చూపించినా సరే ఇవ్వట్లా. ప్రపంచంలో సమస్యలు రకరకాలుగా ఉంటాయి, ఒక రకంగా కాదు, 100 రకాలుగా ఉంటాయి. 200 రకాలుగా ఆలోచించాలి. ఎప్పుడు రాజకీయవేత్త ఎప్పుడు కూడా ప్రజలు 100 రకాలుగా ఆలోచిస్తే వాడు 200 రకాలుగా ఆలోచించాడు. వాడు నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు, వాడు నిజమైన ప్రజాసేవకుడు అవుతాడు. అంతేగాని ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టుగా రాజకీయం చేసి ఇలాగే ఉంటాయి. చాలా ఇంప్రూవ్ అయింది. చాలా మనకి అన్ని పథకాలు వస్తున్నాయి. ఇంటికి వచ్చి అడగటం కానీ ఎలా ఉందమ్మా ఏంటి అని చెప్పేసి కనుక్కోవటం అంతా బాగుంది. ఈ బుడమేరుకి సంబంధించి చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి.
మళ్ళీ బుడమేరు వచ్చేస్తుంది అని చెప్పని మా ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు బుడి మీద వచ్చేస్తుంది, అది ఏమీ ఉండదు. ఆల్రెడీ అది కంప్లీట్ చేశారు. అలాంటివన్నీ రూమర్స్ తప్ప ఇంకేమీ లేదు. క్యాపిటల్ కంప్లీట్ అయితే వచ్చే లాభం ఉంది. జాబ్స్ పరంగా కానీ లేకపోతే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా గవర్నమెంట్ అనేది. ఆల్మోస్ట్ చాలా ఇంప్రూవ్ అయింది. కొంచెం ఇంకా 100% ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. గవర్నమెంట్ వచ్చినాక మీరు పొందినటువంటి లబ్ధి ఉంది. లబ్ధి అంటే పని చేసే వాళ్ళది పనిలోనే కనబడుతుంది, వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. సో అదే అయ్యింది. మెగా డిఎస్సి వేశారు, దాంట్లో నాకు కూడా ఒక పోస్ట్ వచ్చింది. సో 5 years నుంచి ఎదురు చూస్తున్నారు అందరూ, ఆ కళ నెరవేరింది. వాళ్ళ లాభం కోసం మిగతా జనాలందరినీ మభ్యపెడతం కోసం మిగతా జనాలందరినీ డైవర్ట్ చేస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు వాళ్ళ లాభం కోసం అవసరం లేని పథకాలన్నీ సెంటర్ చేసేసి దాన్ని నిరుపయోగం చేస్తున్నారు. కావాల్సిన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే జనాలకు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. అది వదిలేసి ఉచిత బస్సులు, ఉచిత అమ్మ ఒడి ఇవన్నీ కాదు. అసలు మొత్తం టోటల్గానే విద్యా సంస్థలు అసలు ఫీజు అనేది లేకుండా చేయాలి. అసలు వాళ్ళకేసి వాళ్ళు ఏమన్నా దాన్ని వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకొని అది ప్రయోజనం ఉండలేదు. వాళ్ళు ఇచ్చే పథకాలు ఏది ప్రయోజనం ఉండలేదు. డైరెక్ట్గా అసలు స్కూల్లోనే డైరెక్ట్ అసలు ఫీజు లేదు చదువుకునే వాళ్ళకి, ఎంతవరకు చదువుకున్నా ఫీజు లేదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎలాంటి వాడైనా సరే వ్యక్తితో సంబంధం లేకుండా ఉచిత వైద్యం, అవి 2 చేయాలి. కానీ ఈ పనికి మాలిన పథకాలు అవన్నీ వేస్ట్ నా దృష్టిలో మటుకు. బుడమేరు భయం ఉందా మీలో ఇంకా? ఉంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్, మొన్న అప్పటికప్పుడు రాత్రికి రాత్రి పడవలు దించేసి రెస్క్యూ టీములు దించేసి వాళ్ళు ఏమీ లేదని మభ్యపెట్టారు. కానీ భయం అయితే ఉంది. దానికి తగ్గ నివారణ ఇంకా శాంతం అవ్వలేదు. అమరావతి రాజధానిలో ఏమైంది? నిన్న కూడా ఈ లోతు నీళ్లు ఉన్నాయి. నువ్వు ముందు అసలు అక్కడ వచ్చే దీన్ని కట్టడి చేయకుండా కోట్లు తీసుకొచ్చేసి అమరావతిలో లేపేస్తాను ఆ టవర్లు. అసలు ముందు అట్లా లోపలికి వచ్చే నీరుని కట్టడి చేయాలి కదా నువ్వు. అది చేయకుండా నువ్వు టవర్స్ కడతానే అవి తీసుకొస్తున్నారు, కడుతున్నారు. ఈ కాంట్రాక్టర్ బాగుపడుతున్నాడు, తర్వాత కాంట్రాక్టర్ వస్తున్నాడు, మళ్ళీ రెడ్ వచ్చి మొదలు అన్నట్టుగా అవుతుంది. అంతేగాని అది కాదు. అసలు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అసలు ఆ వరద నింపు అనేది లేకుండా చూసిన తర్వాత దీంట్లోకి వెళ్ళాలి. కామన్ మ్యాన్కి కావాల్సింది నీరు, విద్యుత్ శక్తి, రోడ్లు. ఆ బ్యారికేడ్ ఒకరోజు ఇటు ఉంటుంది, ఒకరోజు అటు ఉంటుంది, ఒకరోజు ఉండదు. మెయిన్ ఇప్పుడు గవర్నమెంట్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదులేండి. ఎందుకంటే సివిక్ సెన్సే తక్కువ అనిపిస్తుంది. రోడ్డు ఎక్కిన దగ్గర నుంచి భయంగా డ్రైవ్ చేయడమే అయిపోద్ది తప్పితే మనం జాగ్రత్తగా వెళ్ళాం, జాగ్రత్తగా వస్తామని గ్యారంటీ ఒక్కడికి లేదు. అది ఇంకా పెనాల్టీలు వేస్తే తప్ప కారు. చెప్తే బోధించినందువల్ల ఎవడో ఇంట్లా. దానికి బహుశా ఎడ్యుకేషన్ తక్కువ ఉండటం ఒక కారణమేమో. ఇంకోటి జనాల యాటిట్యూడ్ కూడా మారాలండి. ఎవరు వస్తే ఏమి ఇస్తారో అని ఎదురు చూడటం ఎక్కువైంది తప్పితే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం ఇంకెన్ని గంటలు కష్టపడాలి, మనం ఇంకే పని చేయాలి, ఈ యాటిట్యూడ్ తగ్గిపోతుంది జనాలకి. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి వీళ్ళ ఆశలు కూడా పెరిగిపోతున్నాయి. ఏంటండి పిల్లల కంటం దగ్గర నుంచి పెళ్లి చేసేదాకా బతుకు తెరువు వీళ్ళు ఎలా బతకాలని వీళ్ళు ఆలోచించుకోవాలా. దానికి సరైన మార్గం గవర్నమెంట్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకుంటూ పోవాలా. వాటర్ పోయినసారి వచ్చినప్పుడు మామూలుగా వాళ్ళు ఏదో ఇతర జిల్లాల నుండి రాయటానికి తీసుకొచ్చారు. ఒకరికి రాస్తే ఒకరికి రాయలా. అదేమంటే మీరు ల్యాగింగ్లో లేరు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు నాయకులు వెనకాలండి ఎవరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని చెప్పి చూసుకొని రాయాలి కదా. అదేమంటే ఎవరో ఇతర జిల్లాల నుండి రాశారు, మాకు సంబంధం లేదంటున్నారు. పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి పైన అని రాశారు. బండ్లకు డబ్బులు అన్నారు. ఇంటి డబ్బులు పట్టే వాళ్ళకి బండ్లకు పడలేదు. 5,000 పడాల్సిన వాళ్ళకి 10,000 పడ్డాయి. కొంతమందికి అసలు కూడా అవి కూడా లేవు పాపం. బోల్డ్ సామాను పోయి మరి వ్యాపారస్తులు అయితే లక్షలు ఇప్పటికీ కోలుకోలేదు. వాళ్ళు ఉన్నాయి కూడా అమ్ముకుంటున్నారు, ఇప్పటికీ కోలుకోలేదు. మరి ఇళ్లలో వాళ్ళకైనా 25,000 అలా ఇచ్చారు. ఎవరికి కొంతమందికే 100 మందిలో 50% వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ పని చేసినా సగం పని, పూర్తి పని ఏం చేయట్లా. ఇప్పుడు గ్యాస్ డబ్బులు అన్నారు. గ్యాస్ డబ్బులు ఎవరికి పడ్డాయి? ఎవరికి పడలేదు. ఏదో రోడ్డుకు ఒకరికి ఇద్దరికి పడ్డాయి. అదేమంటే మేము గ్యాస్ డబ్బులు ఇచ్చామంటాం. గ్యాస్ కంపెనీ ఎవరిని అడగాలి? గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్తే అది మీకు గవర్నమెంట్ చెప్పింది, మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు, మా డబ్బులు మాకు కట్టాలని వాళ్ళు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఇక్కడ నాయకులు ఉన్నారు కదా, మేము తెలుగుదేశం నాయకులు ఆ నాయకులు అని తిరుగుతారు. వాళ్ళని అడిగితే మాకు తెలియదు అసలు అంటున్నారు వాళ్ళు. ఎవరిని అడిగినా కానీ దానికి పరిష్కారం ఇంకా ఏం చేయము, వస్తే వచ్చినాయి లేకపోతే లేదని, దేనికైనా వస్తే వచ్చినాయి లేకపోతే లేదని వదిలేసి ఊరుకుంటున్నాం, ఊరుకుంటున్నాము. ఇప్పుడు ఇళ్ళ డబ్బులు మాత్రం రోడ్డుకి ఒక 10 మంది 15 మంది దాకా ఎవరికి బల్ల, బండ్లు బల్ల,
బండ్లకు 3,000 అన్నారు. బండ్లు వాళ్ళ ఆయటికి లక్షలు పెట్టినా అవలా. మా రోడ్లు అయితే 2-3 కార్లు వదిలేశారు చేపించుకోలేక. ఏం చేస్తారు? ఎక్కడి నుండి తెస్తారు? అన్ని మునిగిపోయినాయి, సామాను పోయింది, మొత్తం పోయినాయి. ఎక్కడి నుండి తెస్తారు? తేలేక వదిలేసుకున్నారు. వాళ్ళేమో మేము అన్ని కోట్లు పెట్టాము, ఇన్ని కోట్లు పంచాము, ఏంటి జనాన్ని చక్కగా చూస్తున్నాం అంటున్నారు. కానీ అవన్నీ ఊరికే ఇట్లా చెప్పుకుంటాకే కానీ చేసింది ఏమీ లేదు.